ఎప్పుడైనా పగలు పంటి నొప్పి వచ్చినప్పుడు సరేలే ఈ రోజు కాదు రేపు ఎల్లుండి వెళ్దాం, ఈ రోజు మనకి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్పి పోస్ట్ పోన్ చేద్దాం అనుకుని నైట్ టైం పడుకున్న తర్వాత ఆ పన్ను నొప్పి సివియారిటీ చాలా చాలా పెరిగిపోయి అయ్య బాబోయ్ పొద్దున్నే ఎల్లుంటే ఎంత బాగుండేది అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ఈ పంటి నొప్పి అన్నది పగల కంటే రాత్రిపూట ఎందుకు అంత సివియర్ గా సడన్ గా ఇంక్రీజ్ అయిపోతుంది? దానికి కారణాలు ఏంటన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ది ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో. మనం నించున్నప్పుడు కాకుండా పడుకున్నప్పుడు మన బ్లడ్ ఫ్లో అంతా కూడా తల వైపు ఎక్కువగా వెళ్ళడం వల్ల టూత్ పెయిన్ ఉన్న రీజియన్ దగ్గర ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అయ్యి మనకి ఆ పెయిన్ ఇంటెన్సిటీ మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోతుంది. సెకండ్ థింగ్ ఫ్యూవర్ డిస్ట్రాక్షన్. మనకి జనరల్ గా పగలు డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఉండడం వల్ల ఆ పెయిన్ అన్నది మర్చిపోయి ఆ యాక్టివిటీస్ లో నిమగ్నం అయిపోయి ఉంటాం. కానీ రాత్రిపూట మనం ఎంతో ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఆ పెయిన్ యొక్క ఇంటెన్సిటీ మనకి చాలా విపరీతంగా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ది డ్రై మౌత్. నైట్ టైం పడుకున్నప్పుడు మన సెలవరీ గ్లాండ్స్ యొక్క సెక్రేషన్స్ అన్నవి కంప్లీట్ గా తగ్గిపోతాయి అండ్ నోర్ అన్నది డ్రై అయిపోతుంది. ఎప్పుడైనా మీకు అలా నైట్ టైం చాలా విపరీతమైన నొప్పి వచ్చిందంటే ఆ టైంకి డెఫినెట్ గా పెయిన్ కిల్లర్ వేసుకోండి. కానీ నెక్స్ట్ డే మటుకు డెంటిస్ట్ చెకప్ ని పోస్ట్ పోన్ చేయకుండా కంపల్సరీగా అటెండ్ అవ్వండి.